My friends, each day God gives a new mercy. నా స్నేహితులారా, ప్రతి దినమున దేవుడు నూతనమైన కనికరములను అనుగ్రహించువాడు. Today we are here to receive that mercy, humbling ourselves, ఈ రోజున మనలను తగ్గించుకున్నటి కనికరమును స్వీకరించడానికి ఇక్కడ ఉన్నాము. saying, please Lord, speak to us. ప్రభువా, దయచేసి మాతో మాట్లాడండి అని చెప్తూ, He'll be merciful, come to you with joy. ఆయన కనికరము గలవానిగా సంతోషముగా మీ చెంతకు వస్తారు. Isaiah 25:4 says, యెషయా 25:4 ఏమని చెప్తోంది అంటే, Lord, you have been a stronghold for the helpless. ప్రభువా, నీవు బీదలకు శరణ్యముగా నుంటివి. And today he looks at your situation ఈ రోజున ఆయన మీ యొక్క పరిస్థితి వైపునకు చూస్తూ ఉన్నారు. and how helpless you have been, మీరెంత నిస్సహాయంగా ఉన్నారో చూస్తూ ఉన్నారు. with nobody supporting you, ఎవ్వరు కూడా మీకు సహకరించడం లేదని, nobody coming to encourage you, ఎవ్వరు మిమ్మల్ని ప్రోత్సహించడానికి రావడం లేదని, nobody helping you and providing for you. మీకెవరును సహకారం అందించట్లేదని, సహాయం చేయడం లేదని, You feel like an orphan మీరు అనాథ వలె భావిస్తున్నారు అని, with no support. ఏ సహకారమును లేక. God looks at you, my friends. నా స్నేహితులారా, దేవుడు మీ వైపునకు చూస్తూ ఉన్నారు. Today, all we need to say is as per Psalm 121. ఈ రోజున 121వ కీర్తన ప్రకారం మనం చెప్పవలసింది ఏమిటి అంటే, Lord, you are my helper. ప్రభువా, నీవే నా సహాయకుడవు. I look to you for my help, నా సహాయం కోసం నీ వైపే చూస్తున్నాను. the maker of heaven and earth. భూమి ఆకాశములను సృజించి ఉన్నవాడివి. He'll become a stronghold for you. ఆయన మీకు బలమైన ఆశ్రయ దుర్గముగా ఉంటారు. He's a stronghold for the helpless. ఆయన నిస్సహాయులకు బలమైన దుర్గముగా ఉంటారు. Jesus told this story about a man who was robbed and beaten on the road. దొంగిలించబడి, దెబ్బలు కొట్టబడి, దారిలో పడిపోయి ఉన్న ఒక వ్యక్తిని గురించి యేసు ఈ కథని లాగున చెప్పారు. Everything was taken away from him, even his clothes. అతని వస్త్రాలతో సహా అన్నీ కూడా తొలగించి వేయబడ్డాయి. He was beaten half to death. మరణించినంతగా దెబ్బలు కొట్టబడి అతను గాయపరచబడి A ఉన్నాడు. priest came by that way ఒక యాజకుడు ఆ మార్గమున వచ్చాడు. and paid no attention. ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. A Levite also followed after that, లేవీయుడు కూడా ఆ తదుపరి అలాగున వచ్చాడు. but he did not help. కానీ అతడును సహాయం చేయలేదు. A Samaritan man came సమరయుడు అక్కడికి వచ్చాడు. and immediately looked at him, వెంటనే అతని వైపునకు చూచాడు. and he rushed to his help. He bound his wounds సహాయము చేయుటకు త్వరపడి అతని గాయములను కట్టియున్నాడు. and took him to an inn where he made him rest. అతను విశ్రాంతి పొందడానికి పూట కూళ్ల వాని ఇంటికి అతనిని తీసుకుని వెళ్ళాడు. In the same way, God says, I'll send you my help. అదే రీతిగా దేవుడు సెలవిస్తున్నాడు, నేను ఆ సహాయాన్ని మీకు పంపిస్తాను. Even though people might have looked away from you, ప్రజలకు వేళ మీ వైపునకు చూడకపోయినప్పటికీ, in your time of great sickness, when you have helped other people before, గొప్ప రోగములో ఉండి కూడా మీరు ఇతర ప్రజలకు సహాయం చేసినప్పుడు, now you might be all alone. ఇప్పుడేమో మీరు ఒంటరి వారైపోయారేమో. Look to me for your help. మీ సహాయం కోసం నా వైపు చూడండి. I am your ever-present help in times of trouble. ఆపత్కాలమునందు నమ్ముకొనదగిన సహాయకుడను నేనే అంటున్నారు. I am the one who will always help you. ఎల్లప్పుడూ నీకు సహాయము చేయువాడను నేనే. Sometimes he leaves us helpless from other people so that he can personally help us. కొన్నిసార్లు ఆయన మనకు వ్యక్తిగతంగా సహాయం చేయడం కోసం ఇతరుల యొద్దని సహాయులుగా చేస్తారు. For us to only depend on him. మనం కేవలం ఆయన మీదనే ఆధారపడి నిమిత్తమై He will send you help like that Samaritan man mysteriously. మర్మయుక్తమైన రీతిలో సమరేని వలె ఆయన మీ యొద్దకు సహాయమును పంపిస్తారు. In a mysterious way, God's help will come to you today. మర్మమయ్యి ఉన్న రీతిలో దేవుని సహాయం ఈ రోజున మీ యొద్దకు వస్తోంది. Don't worry. విచారించకండి. Shall we receive it? మనము దీనిని స్వీకరిద్దామా? Loving Lord Jesus, ప్రియమైన ప్రభువా యేసయ్యా, you are the stronghold for the helpless. నిస్సహాయులకు మీరే బలమైన దుర్గము. You're asking us to depend on you, మీ Lord. మీద ఆధారపడి నిమిత్తమై మీరు మమ్మల్ని అడుగుచున్నారు. No other man, ఏ ఇతర వ్యక్తి మీదను no కాదు, other prince or a king, ఏ రాకుమారుని మీద, రాజు మీద కాదు, no other resource, ఏ ఇతర వనరు మీద కాదు, not on our money, మా యొక్క ధనం మీద కాదు, not on our business, మా వ్యాపారం మీద కాదు, not on our investments. మా యొక్క పెట్టుబడి మీదను The కాదు. help shall come from the Lord. సహాయము ప్రభు యొద్ద నుండే వచ్చును. The answer shall come from the Lord. జవాబు ప్రభు యొద్ద నుండియే వచ్చును. And today you're helping them in a mysterious way, ఈ రోజున వారికి మర్మయుక్తమైన రీతిలో మీరు సహాయం చేయుచున్నారు. opening up a mysterious door for them, మర్మయుక్తమైన ద్వారమును వారి కొరకై తెరవజేయుచున్నారు. giving them help in the least
unlikely of places. అత్యల్ప అవకాశం ఉన్న ప్రాంతాల్లో మీరు వారికి సహాయం చేయుచున్నారు. Thank you, Lord, for you giving her a silver currency in the mouth of a fish. ప్రభువా, చేప నోటి నుంచి వారికి వెండి నాణెమును మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకే మీకు వందనములు. You can do anything, Lord. మీరు ఏదైనాను చేయగలరు ప్రభువా. Help your children in their time of great need. గొప్ప అక్కరలో మీ బిడ్డలకి మీరు సహాయం చేయండి. And let them be comforted by you. వారు మీ ద్వారా ఆదరించబడులాగున చేయండి. We thank you, our great provider. మాకు సరఫరా చేయ గొప్పవాడా మీకు In వందనములు. Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. My precious friend, నా అమూల్యమైన స్నేహితులారా, through the television program టెలివిజన్ కార్యక్రమాల ద్వారా, and through the social media programs, సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా, which we send out to thousands of people every day, ప్రతి దినము వేల కొలది మందికి పంపిస్తూ ఉన్నాం. God's power flows into the people. దేవుని యొక్క శక్తి ప్రజల్లోనికి బయలు వెలుచున్నది. Miracles happen. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. Tears are wiped away. కన్నీరు తుడవబడుతున్నది. Lives are built. జీవితాలు నిర్మాణం చేయబడుతున్నాయి. We are looking for sponsors for every program that comes through social media every day. అనుదినము సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని కోరుతున్నాం. And as you co-sponsor or sponsor, we'll have your names there and your prayer requests, and I'll be personally praying for you. మీరు స్పాన్సర్ గా ఉన్నా సరే, కో స్పాన్సర్ గా ఉన్నా సరే, మీ యొక్క ప్రత్యేకమైన పేర్లు అక్కడ ఉంటాయి. నేను మీకోసమే ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. Millions who watch will also pray for you. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కోట్ల మంది మీ కొరకై ప్రార్థిస్తారు. God will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. We'll send you a copy also. మీకు ప్రత్యేకమైన కాపీని కూడా పంపిస్తాం. Please call this number. దయచేసి యొక్క నంబర్ను మీరు సంప్రదించండి. When you have the birthday, మీ జన్మదిన సందర్భంగా, your birthday or your loved one's birthday, మీ జన్మదినమైన, మీ ప్రియులైన వారి జన్మదినమైనా సరే, wedding anniversary, మీ వివాహ వార్షికోత్సవమైనా, or the loss of a loved one, a memorial day, లేదా మీ యొక్క ప్రియులైన వారిని కోల్పోయినప్పుడు వారి యొక్క జ్ఞాపకార్థమైనటువంటి దినాన్ని బట్టి, or a Thanksgiving offering, ఒకవేళ కృతజ్ఞత కానుకగా, or giving 1 month's salary as the first month's salary when you get a job, మీకు ఉద్యోగం లభించినప్పుడు ఒక్క నెల జీతాన్ని కానుకగా మీరు పంపించినట్లయితే you can honor God. మీరు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. All your donations are going for the service of the people in the name of Jesus. మీరు పంపించేటువంటి విరాళములన్నీ కూడా యేసుక్రీస్తు నామములో నిరుపేదలకు సహాయపడుతున్నాయి. Here's how you can support. ఈ విధంగా మీరు స్పాన్సర్ చేయవచ్చును. లక్షలాది మందిని తాకబడుచున్న ఈ టెలివిజన్ కార్యక్రమానికి మీరు www.jesuscalls.org అను మా వెబ్సైట్ ద్వారాను, మరియు మీకు సమీపంలో ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమును వ్యక్తిగతంగా సందర్శించి మీ ధారాళమైన కానుకలను సమర్పించవచ్చును.